ప్రార్థన. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రేరక్షక, ఈ పరిశుద్ధ దినమున మీ వాక్యమును ధ్యానించి ఉండగా మా మనువాత్మ నేత్రములు తెరవండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకొనగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీకే సాక్షిగా నమ్మకముగా ఈ లోకంలో జీవించే వాక్యం మా అందరికీ దయచేయమని యేసు నామమున మీ యొక్క వాక్యాన్ని ఉపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. పరిశుద్ధ గ్రంథములో నుంచి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా ఇక్కడ చదువుకొని గమనించవచ్చు. అయితే 12వ వచనం ఈ రీతిగా అంటూ ఉన్నది, చూడండి ఒకసారి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడై ఉన్నాను. ఆమేన్. పౌలు గారు అంటున్నాడు, తన శిష్యుడైన తిమోతికి లెటర్ రాస్తున్నాడు. తన తిమోతికి తన అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు, తన శిష్యుడికి. ఆ తిమోతికి ఎలా రాస్తూ ఉన్నాడంటే, తిమోతి, నేను పూర్వము దూషకుడను, హింసకుడను. ఒకానొక కాలంలో యేసు ప్రభువుని నమ్మనప్పుడు నేను క్రైస్తవ వ్యతిరేకని, క్రీస్తుకు వ్యతిరేకిని. దేవుని బిడ్డల్ని నేను హింసించాను. ఎక్కడ ప్రార్థన కూడికలు పెడితే అక్కడికి పోయి నేను వాళ్ళను చెదరగొట్టేవాడిని, భయపెట్టేవాడిని. యేసు నామములో ఎక్కడ కూడా ప్రార్థన జరగకుండా మరి క్రైస్తవులకు విరోధిగా, క్రీస్తుకు విరోధిగా నేను ఎంతో హింసకుడుగాను, హానికరుడుగాను, చివరికి దేవుని బిడ్డల్ని నేను దూషించినవాడు, దూషకుడిగాను ఉన్నాను. అలాంటి నన్ను ఒక దినమున ఆ యేసయ్యే పలకరించి రక్షించాడు కదా. దమస్కులో క్రైస్తవులు కూడుకొని ఉన్నారని, దమస్కులో క్రైస్తవులు ఒక దగ్గర మరి మీటింగ్ పెట్టుకుంటున్నారని విని ఇక్కడంతా చెదరగొట్టినవాడు దమస్కులో ఉన్న వాళ్ళ క్రైస్తవుల్ని కూడా హాని కలిగించాలని, మరి వారికి హింసించాలి అని ఎప్పుడైతే దారిలో పడి యుద్ధోపకరణములతో బయలుదేరి వెళ్ళాడో, అకస్మాత్తుగా దమస్కు మార్గంలోనే దేవుడు అద్భుతమైన రీతిగా ఆ యొక్క సౌలును దర్శించి ఆ దర్శనం ద్వారా ఆయన మాట్లాడాడు, సౌలా సౌలా ఎందుకు నన్ను హింసించుచున్నావు అని ఒక దర్శనం. సౌలు ఆ యొక్క వెలుగును చూడలేక సౌలు యొక్క కళ్ళని పోయాయి. అందుకే ఊసు కళ్ళ సౌలు అయిపోయాడు. కళ్ళంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయాయి, కళ్ళు మూసుకుపోయాయి. ప్రకాశవంతమైన ఆ వెలుగు ఆ యొక్క సౌలు కళ్ళల్లో పడ్డప్పుడు అయ్యో ఎవరు 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 ఇది భయపడిపోయాడు. అందరిని భయపెట్టిన సౌలు ఇప్పుడు ఏమయ్యాడు? భయపడిపోయాడు ఆ వెలుగును చూడలేక. నీవు హింసించుచున్న యేసుని. ఆ వెలుగులో నుంచి ఏ శబ్దం వచ్చింది? నీవు హింసించుచున్న యేసు. వెంటనే సౌలు, అరే అంటే యేసే దేవుడా, ఇంతకాలం ఆ యేసునా నేను దూషించింది, ఆ యేసయ్య బిడ్డల్లా నేను హింసించింది, ఆ యేసయ్య బిడ్డలగా నేను హాని కలిగించింది అని వెంటనే తన జీవితాన్ని మార్చుకొని ఆ రోజు నుంచి ఆ సౌలు కాస్త ఎలా మారాడు? పౌలుగా మారాడు. హల్లెలూయా. పౌలుగా మారాడు. ఏ క్రైస్తవులనైతే ఆయన హింసించాడో మళ్ళీ ఆ క్రైస్తవ సేవకుడే ఒక ఆయన వచ్చి ఆయన కోసం ప్రార్థన చేస్తే పోయిన ఆయన కళ్ళు మళ్ళీ తిరిగి ఏమయ్యాయి? తెరవబడ్డాయి. చూడగలిగాడు. ఆమేన్. చూడగలిగాడు కానీ జీవితాంతం ఈ నొప్పి మాత్రం భరించాడు. రోజు ఊసులు వచ్చాయట ఆయనకి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కళ్ళు గడుక్కుంటూనే ఉండేటోడు సౌలు. ఆ పౌలు గారు, అందుకే పౌలు గారు ఆయన కర్చీపు, ఆయన రుమాలు, ఆయన వస్త్రాలు తగిలినా కూడా రోగులు బాగయ్యేటోళ్ళు, కానీ ఈయన మాత్రం ఈ ఊసుకలు బాగయ్యేది కాదట. ఎందుకు ఆ ఊసుకలు బాగయ్యేది కాదంటే అది సాక్ష్యం. ఒకనాడు మూసుకుపోయిన కళ్ళతో ఆ క్రీస్తునే నేను హింసించాను, ఆ క్రీస్తే నా కళ్ళు తెరిపించాడు. సాక్ష్యం నలుగురు చెప్పాలిగా. బాధ ఇక్కడ ఉంటేనే కదా మాటి మాటికి సాక్ష్యం గుర్తొచ్చేది.
ఆయన ప్రార్థన చేశారట పౌలు, అయ్యా నా కర్చీఫ్ తగిలి కూడా రోగులు బాగవుతున్నారు కానీ నా కళ్ళు మాత్రం బాగట్లేదు, ఎట్లయ్యా దీనికి పరిష్కారం? భరించలేని ఈ నొప్పితో నేను బాధపడుతూ ఉన్నాను, ఒక ముళ్ళు నన్ను బాధించచ్చు ఉన్నది అంటాడు పౌలు ఆయన లేఖల్లో కదా. ఒక ముళ్ళు నన్ను బాధించచ్చు ఉన్నది. ఏంటా ముళ్ళు? కళ్ళకు వచ్చినప్పుడు ఎట్లుంటుంది? కళ్ళు ముళ్ళు పెట్టి కూర్చున్నట్టు ఉంటుందా? నన్ను బాధించచ్చు ఉన్నది. అయితే దేవుడేం వాగ్దానం ఇచ్చిండట, నా కృప నీకు, నువ్వు బతకడమే గొప్ప. నన్ను హింసించి నన్ను దూషించి ఇంతకాలం నువ్వు బ్రతికుండడమే నీకు అది పెద్ద బోనస్. ఇక చిన్న చిన్న కళ్ళ గురించి ఇక పట్టించుకోబాకు, నా కృప నీకు, అది నీకు సాక్ష్యం, జీవితాంతం సాక్ష్యం. ఇక దీని గురించి ప్రార్థన చేయడం వదిలేసేసాడు ఆయన. ఎందుకంటే దేవుడే నా కోసం ఇది సాక్ష్యంగా పెట్టాడు. చక్కగా సేవ చేశాడు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల కంటే కూడా ఎంతో ఉన్నతంగా ప్రయాసపడిన వారు ఈయన సౌలు అనబడిన పౌలు కదండి. ఈయన యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు కాదు. తర్వాత కాలంలో యేసుక్రీస్తుని ఎరిగి, కానీ మీరు బైబిల్లో చూడండి, సువార్తలు ఆయన శిష్యులకు 4 మాత్రమే కనపడతారు, కానీ మిగతా ఎక్కువ మరి కొత్త నిబంధన గ్రంథంలో పౌలు రాసిన లేఖలే. అందుకే ఆయనను ఆది కాల సంఘ పితామహుడు అంటారు. ది యాన్షియంట్ డేస్ హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ చర్చ్. ఆయనే పితామహుడు. అసలు అప్పుడు సంఘం అనేది, చర్చ్ అనేది, యేసుప్రభు సువార్త ప్రకటించాడు. సంఘ సేవ లేదు. యేసుప్రభు చేసినప్పుడు సువార్త ప్రకటించాడు. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. మరి మారు మనసు పొందిన వాడు ఎలా నిలబడాలి? అది వీలు చేయాలి. ఆ పని శిష్యులకు అప్పచెప్పాడు ఆయన కదా. సువార్త చేశాడు, ప్రకటించాడు, ఆయన పైకి వెళ్ళిపోయాడు. తర్వాత శిష్యులకు అప్పచెప్పాడు. శిష్యులు సంఘాలు కట్టారు. మరి రక్షణ పొందావు, మారు మనసు పొందావు, ఇప్పుడు ఏం చేయాలా? బాప్తిస్మం తీసుకోవాలా. బాప్తిస్మం తీసుకున్నాడు, నువ్వేం చేయాలా? ఒక సంఘంతో అంటుకట్టబడి ఉండాలి. ఆ సంఘంలో రెగ్యులర్గా గృహ కూడికలు, ఆరాధనలు, సంఘ కార్యక్రమాలు, అంతేకాకుండా మన కుటుంబాల్లో మరి ఎన్నో ఫంక్షన్లు కదా, దుఃఖ దినాలు, మంచి కార్యాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రార్థనతోటి ఒక పద్ధతి ప్రకారం జరిగించాలని సంఘాలు కట్టాడు. దట్స్ వై హీఈస్ అ ఫౌండర్ ఆఫ్ చర్చ్. పౌలు ఎవరండి? ఆది కాల సంఘ పితామహుడు. ఆయనే పితామహుడు. సంఘాలు పుట్టడానికి ఆయన పితామహుడు. మరి ఈరోజు సంఘాలు ఉన్నాయి కాబట్టి సహవాసాలుగా ఏర్పడి బలంగా నిలబలుగుతున్నాయి. ఒక్కొక్క కుటుంబం యేసు ప్రభువుని నమ్మి ఇన్న ప్రార్థన చేసుకుని ఉంటే సరిపోద్దా? అసలు అవుతుందా? విశ్వాసంలో నిలబడగలరా? ఉండగలరా? లేదు. ఒక సహవాసంగా మనం కలుసుకున్నప్పుడు ఏం చేయగలం? ఒకరి యోగక్షేమాల గురించి ఒకరు మాట్లాడుకోగలం, ఒకరి సాక్ష్యాలు ఒకరికి చెప్పుకోగలం, ఒకరి సమస్యలు మనం ఒకరికి చెప్పుకోగలం, ఒకరి నిమిత్తం ఒకరం ప్రార్థన చేయగలం. కాబట్టి అంత గొప్ప మరి ఆ పౌలు గారు, సౌలుగా ఉన్న పౌలు గారు, ఆయన తిమోతికి ఈ లేఖ రాస్తూ ఇట్లా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఆమేన్. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. నమ్మకమైన వానిగా నన్ను ఆయన ఎంచాడు. ఈరోజు మనం ధ్యానించే అంశమే నమ్మకమైన వారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మేటట్లేదు. ఏదన్నా బాధ్యత చెప్దాము అంటే నమ్మకంగా చేస్తాడన్న గ్యారంటీ లేదు. అరే ఈ డబ్బులు తీసుకుపోయి అక్కడ ఈరా అంటే ఆ డబ్బులు అక్కడికి చేరుతాయన్న గ్యారంటీ లేదు. పెళ్లి సంబంధానికి ఎవడన్నా తోడు తీసుకుపోదామంటే వాడు సంబంధం ఉంచుతాడో చెడగొడతాడో అన్న గ్యారంటీ లేదు. ఊరికి పోతున్నాం కదా, ఇల్లు ఎవడికి అప్పచెప్దామంటే నమ్మకంగా వాడు చూస్తాడన్న గ్యారంటీ లేదు. అంతే కదండి. నమ్మకత్వం అనేది నేటి సమాజంలో చాలా కరువైపోయింది. మనుషులు నమ్మదగ్గట్టుగా లేరు, స్వార్థపరులుగా మారిపోయారు. ఎంతసేపు నాకేమొస్తుంది, నాకేం దొరుకుతుంది, ఎంతసేపు మరి ఈజీ మనీ కావాలి, ఉచితంగా డబ్బులు కావాలి, ఈజీగా కావాలి, షార్ట్కట్లో మరి అభివృద్ధి చెందాలి. మన చిన్నప్పుడు మన తల్లిదండ్రులు ప్రయాసపడ్డప్పుడు మనం చూస్తే వాళ్ళు సంపాదించే 100 రూపాయల కోసం ఎంత కష్టపడాల్సి వచ్చేదండి. ఒక్క 100 రూపాయలు సంపాదించారంటే ఆ రోజు నాకు తెలిసి మరి రోజు కూలి 100 కూడా ఉందో లేదు.
ఓ 50 రూపాయలు. అంటే ప్రతి రూపాయికి కూడా విలువ ఉన్నది, ప్రతి రూపాయికి కూడా ఆ వెల ఉన్నది. 1 రూపాయి నువ్వు సంపాదించాలంటే శ్రమ పడాలి. ఈరోజు శ్రమక్కర్లే, 4 సొల్లు కబుర్లు చెప్తే డబ్బులు వస్తుంది. బ్రోకరిజం. వాట్ ఈజ్ బ్రోకరిజం? వాడికి వీడికి మధ్యలో బ్రోకర్ మాటలు చెప్పండి, కొన్ని డబ్బులు వస్తాయి. నా దగ్గర ఫ్లాట్ ఉంది, నువ్వు కొంటున్నావు, నేను అమ్ముతున్నా, నేను పట్టుకొచ్చి నా దగ్గర పెడతాడు. ఆస్తి వాడిది కాదు, ఐశ్వర్యం వాడిది కాదు, ఫ్లాట్ వాడిది కాదు, డబ్బులు వాడిది కాదు, ముచ్చట్లు మాత్రమే వాడి. అంతేనా? నిన్ను పట్టుకొచ్చాడు, నన్ను కలిపాడు, ఇద్దరిని మళ్ళీ కన్విన్స్ చేస్తాడు. ఎంత గొప్ప కన్విన్స్ చేస్తాడంటే, అరే ఇన్ని రోజులు నా ఫ్లాట్ గురించి నాకే ఇన్ని రహస్యాలు తెలవదా, నా ఫ్లాట్ ఇంత గొప్పదా అన్నట్టుగా చెప్తున్నాడు అమ్మేదానికి. ఎందుకంటే ఇప్పుడు వాడు ఉంటేనే కదా కమిషన్ వచ్చేది. చూడండి ప్రియులారా, ఎవరిని నమ్ముతాం, ఏ రీతిగా నమ్ముతాం? మనుషుల్లో కూడా స్వార్థం ఎట్లా పెరిగిపోయిందంటే డబ్బు 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 వెనక పరిగెత్తడం. ఈ డబ్బు వెనక పరిగెత్తుతూ వాడు భార్య పిల్లల్ని మర్చిపోతున్నాడు, కుటుంబాన్ని మర్చిపోతున్నాడు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు మర్చిపోతున్నాడు, వాడు విలువలు మర్చిపోతూ ఉన్నాడు. అసలు వాడు ఏం చదువుకున్నాడు, వాడి విలువ ఏంది, సమాజంలో వాడి ఉన్నతమైన స్థితిగతులు ఏంది, అన్నిటిని మర్చిపోతున్నాడు. ఎంతకైనా తెగిస్తున్నారు, ఎంతకైనా దిగజారుతూ ఉన్నారు. భార్యాభర్తలు కూడా ఒకరినొకడు చంపుకునే పరిస్థితిలో ఈరోజు ఎవరు నమ్ముతాను చెప్పండి? భార్యను నమ్మలేని భర్త ఇంట్లో కడుపు నిండా తినగలడా, కంటి నిండా నిద్రపోగలడా? తల్లిదండ్రులు నమ్మలేని పిల్లలు ఆ ఇంట్లో ఉండగలరా? మరి ఎవరిని నమ్ముతాం? అలాంటి నమ్మకం లేని ఈ యొక్క ప్రపంచంలో దేవుడు నమ్మకమైన వారిని వెతుకుతూ ఉన్నాడు. ఆమేన్. యేసుకే మహిమ కలుగునుగాక. నీవు యేసు రక్తములో కడగబడ్డ నీవు సమాజం ఎట్లుందని చూడబాకు. సమాజం నిన్ను బట్టి మారాలి కానీ సమాజాన్ని బట్టి నువ్వు మారకూడదు. అంటే చీకటిని బట్టి, పాపులను బట్టి, పాపలోకాన్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి ఎప్పుడు కూడా నీ స్వభావం మారకూడదు. ఎందుకంటే నీవు యేసు రక్తములో వెలపెట్టి కొనబడ్డవాడవు, నీవు నీ సొత్తు కాదు. కాబట్టి ప్రియులారా, నమ్మకమైన వారుగా ఉండండి. దేవుడు నమ్మకమైన వారిని వెతుకుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా పౌలు గారు అంటారు కదా, 7వ అధ్యాయము 25వ వచనంలో ఈ రీతిగా అంటాడు చూడండి. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు, కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడను. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. ఎందుకోసం పిలువబడ్డాడట? నమ్మకమైన వాడుగా ఉండటం. వి మస్ట్ బి. మనం ఖచ్చితంగా వీడికి పని అప్ప చెప్తే అమ్మయ్య ధైర్యంగా మనం నిద్రపోవచ్చురా అంతే నమ్మకత్వం మనలో ఉండాలి. ఇప్పటికీ మన శిలువ సహవాసంలో నేను గర్వంగా కొన్ని చోట్ల చెప్తాను. కొంతమంది వ్యక్తులు ఉంటారు, ప్రార్థన చేస్తా అంటే నమ్మకంగా చేస్తారు. ఏదో చేద్దాంలే, కొద్దిమంది ప్రార్థన చేయండి అంటే చేద్దాంలే అంటాడు. వచ్చి సమస్య చెప్తారు కదండి, మా గురించి ప్రార్థన చేయండి అంటాడు. సమాజంలో సాక్ష్యం చెప్తాడు, ఇట్లండి ఇది పరిస్థితి, ఈ బాధల్లో ఉన్నా. కూర్చున్న 20 మంది విన్నారు, 20 మంది అన్నారు మేము ప్రార్థన చేస్తలే అని. మరి ఇంటికి పోయి యథార్థంగా చేస్తున్నారా? కొద్దిమంది మాత్రం ఎంత సిన్సియర్గా చేస్తారు తెలుసా? నేను ఒప్పుకున్న దేవుని సన్నిధిలో కాబట్టి నేను ఆయన కోసం ప్రార్థన చేసి ఆ నమ్మకత్వం, అట్లాంటి నమ్మకమైన వారి కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు. నీకు సహాయం చేస్తా అన్నాను, మాట ఇచ్చా, చేస్తా, ఇస్తా అంటే ఇస్తా, డబ్బు ఇస్తా అంటే ఇస్తా, ఆ ఊరికి నీతో పాటు వస్తా అంటే వస్తా. డిసిషన్లు మార్చుడు కాదు. పొద్దున ఇద్దరం కలిసి పోదాం, ప్లాన్ అయితే బాగానే ఉంది, ఇంప్లిమెంట్ చేసే టైంకి హ్యాండ్ ఇచ్చేస్తాడు సడన్గా. ఏది పరిస్థితి? నమ్మకత్వమే లేదు. ఒకసారి అట్లా చేస్తే వాడు ఇంకోసారి నమ్మగలడా? నిన్ను నమ్మగలడా? ఏ రకంగా నీకు ఏమన్నా అప్పచెప్పగలడు? ఏదో ఒకటి ఊరికి పోతున్నాం, ఇంట్లో బంగారం ఉన్నది, మరి పరిస్థితులు బాగాలేవు, ఇగో ఈ గొలుసు నీ దగ్గర ఉంచుకొని అప్పచెప్పిపోయింది. ఊరు నుంచి వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు గొలుసు ఇచ్చినావంటే లేవా ఇట్లాంటి పంచాయతీలు? నమ్మకత్వం. అందుకే పౌలు గారు అంటాడు, నమ్మకమైన వారుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో అయితే ఒక వ్యక్తిని గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
5వ వచనం, ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండేను. ఆమేన్. దేవుని ఇల్లంతటిలోనే నమ్మకమైన వాడు మోషే. ఎంత మంచి సాక్ష్యం కదా. రేపు మన గురించి దేవుడు అట్టి సాక్ష్యం చెప్పగలగాలి. అబ్బా వీడు నమ్మకమైన, ఉపవాసం నమ్మకంగా చేశాడు, ప్రార్థన నమ్మకంగా చేస్తున్నాడు, దేవుని సన్నిధికి నమ్మకంగా వస్తున్నాడు, విన్న వాక్యానుసారంగా నమ్మకంగా జీవిస్తాడు. లోకానుసారముగా జీవించుట లేదు. లోకము పాపం. దయచేసి లోకాన్ని అనుసరించబాకండి. లోకానుసారం జీవించువాడు ఖచ్చితంగా నరక పాత్రుడు. వాడు నరకమునకు ఎంచబడ్డవాడు. లోకము నాశనమునకు తీర్పు తీర్చబడ్డది. అట్టి నశించిన దానిలో నుంచే దేవుడు నిన్ను వెతికి రక్షించబడ్డ నీవు రక్షించబడ్డవాడిగా ఉండు. అంతే. నెవర్ టాలీ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. వాడిదైతే ఎంత పెద్ద కార్లో తిరుగుతాడు, ఏందో మన బతుకులు. ఇంకా ఒక చిన్న బండి వేసుకొని తిరుగుతున్నాం. బండి కూడా 10 ఏళ్ళ డొక్కు బండి, మారుదామంటే డబ్బులు లేవా? బండిదే ఉందండి, అప్పు చేసినా లోన్ పెట్టినా దొరుకుతుంది. బట్ హెవెన్ యూ కెనాట్ గెట్ ఫ్రమ్ అదర్ సైడ్. పరలోకం నీకు ఎక్కడా దొరకదు కదా. యేసు క్రీస్తు ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా. చచ్చిన తర్వాత ఏముందండి లైఫ్ అన్యుడు అనుకుంటాడు. ఎందుకంటే వాడికి అంతే తెలుసు లైఫ్. మానవ జన్మ సావుతో ముగుస్తుందని వాడికి తెలుసు. విశ్వాసికి ఏం తెలుసు? మానవ జన్మ చావుతో ప్రారంభమవుతుందని తెలుసు. వి హ్యావ్ అన్ ఎటర్నల్ లైఫ్. మనకు ఒక నిత్య జీవం అనేది ఉన్నది. నరుడిగా ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే, నరుడిగా పాపము చేసినందున నీవు పరిశుద్ధుడిగా మార్చబడి పరలోక రాజ్యమునకు నిన్ను నీవు సిద్ధపరచుకోమన్నదే దేవుని యొక్క వాక్యం మనకు బోధించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అదే బోధించాడు, యేసయ్య అదే బోధించాడు, ఆయన శిష్యులకు కూడా అదే బోధించమన్నాడు. తినడానికి తాగడానికి ఆస్తిపాస్తులు సంపాదించుకోమని బైబిల్లో ఎక్కడా కూడా బోధించబడలే. తగుమాత్రపు సొమ్ము మనకు కావాలన్నాడు. ఏంటి తగుమాత్రపు సొమ్ము? ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, పిల్లల్ని అన్నందుకు వాళ్ళని చదివించుకొని ప్రయోజనం చేయడానికి డబ్బు కావాలి. తగ్గుమాత్రపు. అంతేగాని 7 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించుకుంటా అదే వ్యర్థం. అట్లా ఒక ధనవంతుడు అనుకుంటే దేవుడు అన్నాడు, ఓరు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే ఎడిపోద్ది, నువ్వు సంపాదించింది ఎడిపోద్ది, దొంగల పాలగును. అంతే కదండి. కాబట్టి డోంట్ ప్లాన్ లైక్ వాట్ అదర్స్ విల్ ప్లాన్. దేవుని బిడ్డలు కాకుండా లోకస్తులు ఎలా ప్లాన్ చేస్తారో అట్లా ప్లాన్ చేయకండి. అసలు వాడి ప్లానే దరిద్రం. లోకస్తులు చేసే ప్లానే దరిద్రం. ఎందుకంటే వాడు చావుతో జీవితం ముగుస్తుంది అనుకుంటాడు, విశ్వాసి చావుతో జీవితం ప్రారంభిస్తాడు అనుకుంటాడు. ఇద్దరికి అసలు మ్యాచే కావట్లే. మీకు లోకముతో వైరం, అంతే కదండి. దేవునికి లోకముతో వైరం అని మీరు ఎరుగరా? వీఆర్ టోటలీ ఆపోజిట్ టు ద వరల్డ్. లోకానికి మనకు ఎప్పుడూ ఇంటూ ఉండాలి. వాడు అవునంటే మనం కాదన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే వాడు ఆలోచనలు కదా. మోసం చేద్దాంరా అంటాడు, కాదు. సినిమా పోదాంరా అంటాడు, కాదు. సిగరెట్ తాగుదాంరా అంటాడు, కాదు. ఇదే అనాలా? ఏం కాదులే, బైబిల్లో సిగరెట్ తాగకూడదని ఉన్నదా? ఎక్కడున్నది చూపించండి అయ్యగారు అంటాడు. సిగరెట్ పుట్టింది ఎప్పుడు? బైబిల్ పుట్టింది ఎప్పుడు? కదండి. బైబిల్ రాసినప్పటికీ సిగరెట్ అన్న పదమే పుట్టలే. కాబట్టి తర్వాత పుట్టిన వాటన్నిటినీ ఇవంతా పాపము పాపమే. అది తలంపైనా, అది చూపైనా, అది మాటైనా పాపము పాపమే. హృదయ శుద్ధి. దేవుడు అట్టే నమ్మకమైన వారి కోసం వెతుకుతున్నాడు. మోషే తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగు, మరణము వరకు నమ్మకముగా ఉండమంటాడు. ఎప్పటిదాకట? ఒక్క ఆదివారం కాదు. ఈ ప్యూరిటీ, అబ్బా దేవుని సన్నిధి ఉన్నదిరా అని ఆదివారం ఎక్కడ లేని భక్తి ప్రదర్శించి ఇక వారం రోజులు ఇష్టానుసారంగా లోకానుసారంగా బతికి మళ్ళీ ఆదివారం పొద్దున్నే టిమ్ము టమ్ము తయారైపోయి మంచిగా ఎట్లా అంటే ఇక నా అంత భక్తులు భూమి మీద లేనన్నాడు చూపించుకుంటారు కొద్దిమంది. అయితే అది కాదు, వేషధారణ కాదు మనకు కావలసింది. దేవుడు వేషాన్ని చూస్తాను అండి.
బయటిని ఏమైనా చూస్తున్నాడు దేవుడు? నువ్వు రంగుపోయిన బట్టలు వేసుకున్నా, పాత బట్టలు వేసుకున్నా, కొత్త బట్టలు వేసుకున్నా, సూటు బూట్ వేసుకున్నా, దాన్ని బట్టి దేవుడు జడ్జి చేయట్లేదు. అదంతా నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి నువ్వు వేసుకో, దానికి ఏం తప్పు లేదు. ఓకే, లేనోడు లేనట్టు వేసుకున్నాడు, ఉన్నోడు ఉన్నట్టు వేసుకుంటాడు, దాన్ని బట్టి నీకేం తీర్పు జరగదు. బట్ దేని బట్టి జరుగుద్ది? నీ హృదయాన్ని మాత్రం తప్పగా ఆయన పరిశోధించుకున్న దేవుడు. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ, అవునా, దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. ఆమె గొప్పోడు ధనికుడు అనగానే మన మర్యాదలు మారిపోతాయి కామన్గా. అరే సార్ 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 అంటాడు. పేదోడు ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ బండి దోసుకుంటూ పోతాడు, ఆడనక కూడా సార్ 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 అనుకుంటూ పోతావా? నీ మాట మారదా? ఆడిపోతే మారుతుందా లేదా? అంటే మనుషులు ఏం లక్ష్య పెట్టారు? ఇప్పుడు పై రూపాన్ని లక్ష్య పెట్టారు. కారులో దిగాడు, జర బూట్లు సూట్లు టక్కు టిక్కేసుకొని దిగాడు సార్, అదేగా. పేదరికంగా కనపడ్డాడు చిరిగిపోయిన దుస్తులతో, వాడిని సార్ అంటావా? అనలేవు. ఎందుకంటే నువ్వు మనం పై రూపాన్ని లక్ష్య పెడతాం. బట్ గాడ్ విల్ సీ అవర్ హార్ట్. దేవుడు మన హృదయమును లక్ష్య పెట్టు. ఎందుకంటే మన గంభీరత్వం పరలోకానికి పోదుగా. మన సూటు పోదు, మన కారు పోదు, మనం ఎంత గొప్పగా తయారై ఏది పరలోకానికి పోదు. చిరిగిపోయిన గుడ్డలోడైనా, సూటు బూటు వేసుకున్నోడైనా వాడి వస్త్రాలన్నీ మట్టికి మట్టిగానే కలుస్తాయి. పరలోకానికి చేయాల్సింది ఏంటండి? అదే శుద్ధిగా ఉండాలి. దేవుడు అదే వెతుకుతున్నాడు, నమ్మకమైన వారుగా. అవునా? మరణము వరకు నమ్మకముగా ఉండని ప్రకటనలో అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో అయితే, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేక వాటి మీద నియమించేది. హల్లెలూయా. కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు పోగొట్టుకుంటాడా అండి? అసలు ఎట్లా వర్కర్ని అట్లాంటి ఒక ఎవరన్నా యజమాని నమ్మకస్తుని పోగొట్టుకుంటాడా? అస్సలు పోగొట్టుకోడు. ఎంతమంది సాడీలు చెప్పినా వాడు ఎట్లాంటోడు యజమానికి తెలుసు. మన యజమాని పరలోకమందున్న తండ్రి. ఎంతమంది నీ గురించి చెడుగా చెప్పినా ఆయనకి తెలుసు నువ్వు ఎట్లాంటోడు. ఎంతమంది నీ గురించి గొప్ప చెప్పినా ఆయనకి తెలుసు నువ్వు ఎట్లాంటోడు. అదే మనుషులు కనిపించే వాటిని బట్టి గొప్ప చెప్తారు, చెడ్డ చెప్తారు, కానీ దేవునికి తెలుసు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించేదను. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన స్థితి కదండి. కొద్దిమంది అట్టే ఉంటారు, చిన్న ఉద్యోగంతో జాయిన్ అయిపోతారు కంపెనీలో. అరే సంవత్సరం 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 చూస్తా ఉంటే టక 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 స్టేజ్ మీద మారిపోతుంది. కూలీగా గుమస్తాగా జాయిన్ అయినాడు సూపర్వైజర్ అయిపోతాడు 4 సంవత్సరాలు అయ్యేలో. విచిత్రం అనిపిస్తుంది. అంత నమ్మకంగా పనిచేస్తారు కొద్దిమంది. మరి అలాంటి నమ్మకం లోకస్తులకే అంత నమ్మకత్వం ఉన్నప్పుడు, అన్యజనులకే అలాంటి నమ్మకమైన వారు ఉన్నప్పుడు, మరి యేసు రక్తంలో కడగబడ్డామని చెప్పుకొనుచు దేవుని బిడ్డలమైన మనం నమ్మకంగా లేకపోతే ఎట్లా? మన మాట నమ్మకంగా ఉండాలి, మన క్రియలు నమ్మకంగా ఉండాలి, మన తలంపులు నమ్మకంగా ఉండాలి, ఎవరితో ఎలా మనం బిహేవ్ చేసినా నమ్మకంగా ఉండాలి. లోకస్తులతో ఎప్పుడు కూడా మనం టాలీ చేసుకోకూడదు. మనం దేవుని సొత్తైన ప్రజలు. మనం సిద్ధపడేది పరలోక రాజ్యం కోసమే. అసలు మనం దీవెనలు పొందకపోవడానికి నమ్మకత్వం లేకపోవడమే కారణం అంటాడు తెలుసా? సామెతల్లో అంటాడు చూడండి, 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. అంటే వాడు కంపల్సరీ శిక్షించబడతాడు. దేనికి ఆతురపడేవాడు? ధనవంతుడొకటకు. తొందరగా ధనవంతుని కావాలి. ఎట్లయితామండి తొందరగా? నీతిగా న్యాయంగా చేసేవాడు తొందరగా అవుతాడండి. మా నాయన 30-40 సంవత్సరాలు టీచర్గా పనిచేస్తే ఆయన రిటైర్మెంట్ అయిన టయానికి ఆయనకు 5 లక్షల రూపాయలు వస్తే దాంతో ఇల్లు కట్టుకున్నాడు. ఒక వ్యక్తి ఇల్లు కట్టడానికి ఆయన జీవితకాలం పట్టింది. వాళ్ళకు వచ్చే జీతంతో మా చదివియడమే సరిపోయింది. 3 చదివించారు, 2 ఆడపిల్లల పెళ్లి చేశారు. ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చి, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వాళ్ళ తాత ముత్తాతలు కానీ తండ్రులు కానీ ఉన్నతంగా సంపాదించి పెట్టింది ఏమీ లేదు. మా తాత వైద్యుడే,
ఆయన డాక్టరే, సంపాదించాలనుకుంటే విపరీతంగా సంపాదించుకునేవాడు. కానీ ఆయన దేవుని భయం కలిగిన వాడు. మా తాత ఉచితంగా పొందాను, ఏముందిలే, ఓ ట్యాబ్లెట్ రాసియడానికి ఖర్చు అయ్యేది ఏముంది. ఆయన మంచితనానికి అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చి కూరగాయలు ఇవ్వడం, ధాన్యం వేయడం, అంతో ఇంతో అస్సలు ఒక్కడి దగ్గర ₹1 అడిగేటోడు కాదట ఆయన. మా తాత సాక్ష్యం. ఆయన గవర్నమెంట్ నుంచి 2 అవార్డులు పొందాడు. ఆయన వైద్య ప్రభాకర్ అనే అవార్డు ఇచ్చింది. కలరా టైంలో పసిపిల్లలంతా కలరా జబ్బుతోడు చనిపోతూ ఉంటే కలరాకు మందు కొనుక్కున్నాడు ఆయన. కలరాకు మందు కొనుక్కొని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అంత ఫేమస్ అన్నమాట. ఆయన డాక్టర్ ఆనందరామ్ అంటే అంత ఫేమస్. ఓ వైద్య ప్రభాకరుడా! ప్రభుత్వం ఆయనను పిలిచి ఇంతమంది కొన్ని వేల మంది బతికారు పసిపిల్లలు చనిపోకుండా కలరాతోటి. వైద్య ప్రభాకరుడని ఆయనకు మరి అవార్డు ఇచ్చారు. అంత ప్రఖ్యాతిగాంచినోడు. ఆయన అవార్డు పెట్టుకొని పెద్ద ఫ్లెక్సీ పెట్టుకొని సంపాదించుకోవాలంటే బోలెడు సంపాదించుకోగలడు. ఆయన ఒకటి అనుకునేటోడు, దేవుడిచ్చిన జ్ఞానంతో వైద్యం చేస్తున్నాను, దీనికి పైసలేంది, బతకడానికి ఉంటే చాలే అనుకున్నాడు. బతికాడు, మంచి పేరుతో బతికాడు. అంతవరకే. మా తల్లిదండ్రులు కూడా మంచి పేరు ఉన్నది, ఆస్తులే సంపాదించలేదు. వాళ్ళు మాకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే ఉన్నతమైన చదువులు. మా పిల్లలందరినీ చదివించాడు. ఆడపిల్లలని ఏం తక్కువ చేయలేదు, మగ పిల్లలని ఏమి ఎక్కువ చేయలేదు. అందరినీ సమానంగా వాళ్ళ శక్తికి తగ్గట్టు చదివించాడు. మంచి సంబంధాలు పెళ్లి చేశాడు. మంచి కుటుంబాలుగా దీవించబడ్డాం. ఇంతకంటే ధనవంతుడు, త్వరగా ధనవంతుడు కావాలనుకున్నాడు కంపల్సరీ శిక్షణ ఉంటున్నాడు. సామెతలు అంటూ ఉన్నాడు, ధనవంతుడు అవుటకు ఆతురపడువాడు. ఆతురపడువాడు అంటే తొందరపడువాడు, శిక్షణ ఉంటాడు. దట్స్ వై డోంట్ ట్రై టు బికమ్ రిచ్. అయ్యే రోజున అయితే కష్టపడి రూపాయి దాస్తా ఉంటే, అవునండి, విత్తనం నాటిన తర్వాత ఆ చెట్టు ఏదో ఒకనాడు ఎదిగే ఫలిస్తుంది. బట్ ఇట్ టేక్స్ టైం. ధనవంతుడవుటకు ఆతురపడువాడు శిక్షణ ఉందనంటే అదే హైబ్రిడైజేషన్. ఇమ్మీడియట్గా కావాలా ఖాతా. ఎవడాగుతాడు? 3 నెలలు కావాలా ఖాతా. ధనవంతుడవుటకు అన్ని రోజులు పట్టేది, 50 నెలలు ఆగాల చిట్టి రావడానికి. 3 నెలలు ఎత్తుకుంటా అంటాడు. ఎత్తుకో, నీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందండి? చిట్టిలో దాచుకున్నోడికి 50 నెలలు తీసుకున్నోడు లాభపడతాడా, 3 నెలలు తీసుకున్నోడు లాభపడతాడండి? డబ్బు వచ్చింది కానీ లాభం రాలే, నష్టమే వచ్చింది. ఓపిక పట్టి దాచుకున్నోడు లేట్ అయినా కూడా. అందుకే ధనవంతుడవుటకు ఆతురపడదు. ఈరోజు యవనస్తులకి ఎక్కువ తొందర, ఓపిక ఉండదు అస్సలు. అరే స్టవ్ వెలిగించినావో లేదో, అన్నమైందా? ఇన్స్టాంట్గా జరిగే ప్రతిదీ కూడా వ్యాధిగ్రస్తమే. అలాగే ఇన్స్టాంట్గా ధనవంతుడు అవుకోవాలనేది కూడా అది నష్టదాయకమే. బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. ఓపిక పట్టాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా న్యాయంగానే మనము అభివృద్ధి చెందాలి. కానీ అక్రమంగాను, అర్థమైందా, ఎప్పుడు మనం పోకూడదు. అదే నమ్మకత్వం దేవుడు మనల్ని కోరేది కదండి. ఎంత చక్కగా అంటాడు కదా, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలదు. అట్టి నమ్మకమైన వారిగా ఉండి దేవుని చేత దీవించబడుతూ ఆయనకు సాక్షిగా ఉండాలి. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.